వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జివి శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ బి గంగయ్యలతో కలిసి పాల్గొని ప్రజల ఆర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరికని విఠల్ నగర్కు చెందిన మహమ్మద్ రిహార్జుద్దీన్ తాను ఎంఏ ఇంగ్లీష్ పీజీడీసీఏ పూర్తి చేశానని, తనకు కలెక్టరేట్లో లేదా ప్రభుత్వ రంగ కార్యాలయంలో ఏదైనా విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గానీ, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవకాశం అర్హత మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాల్వశ్రాంపూర్ మండలం మంగపేటకు చెందిన దాముక వెంకటమ్మ తన భర్త మరణించినందున తనకు ప్రభుత్వం అందజేసే వితంతువుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా కాల్వశ్రాంపూర్ ఎంపీడీఓకు రాస్తూ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. కాల్వశ్రాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎం సురేష్ తండ్రి పేరు రాజయ్య, ఇప్పలపల్లి వాసుడైన కొమరయ్యకు తనకు ఆర్థిక తగాదాలు ఉన్నాయని, కొమరయ్య సర్వే నంబర్ 786/B/3/2లో గల భూమిపై తాను సుల్తానాబాద్ కోర్టులో దావా వేయడం జరిగిందని, ఈ సర్వే నంబర్లు ఎలాంటి మార్పులు చేర్పులు లావాదేవీలు జరగకుండా నిలువరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కాల్వశ్రాంపూర్ తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక కాబడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు తమకు ఇండ్లను కేటాయించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా వారి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వివరాలు తెప్పించుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని లబ్ధిదారుల బృందానికి తెలియజేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.